హాయ్ హలో ఈ వీడియోలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రి గురించి తెలుసుకుందాం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ పార్టీ గెలిచినటువంటి సీట్లన్నీ, మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరు, మరి ఈ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా 2026వ సంవత్సరము మే 10వ తేదీన ప్రముఖ సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి విజయ్ చే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రస్తుతమైన కేరళం రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. తమిళనాడుకు ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. మరి ఈ టీవీకే పార్టీ అధినేత విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తిరుచి ఈస్ట్, అదేవిధంగా పెరంబూర్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మరి ఈ ఎన్నికలలో టీవీకే పార్టీ గెలుపొందినటువంటి సీట్లండి 108 సీట్లు గెలుపొందడం జరిగింది. ఇక 12 మంది మద్దతు ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విజయ్. ఓకే, థ్యాంక్ యూ.